శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన. మనం ఇప్పటి వరకు భగవద్గీత జ్ఞానయజ్ఞంలో ఆరవ అధ్యాయంలో 25వ శ్లోకం చూస్తున్నాం. అంటే వాస్తవానికి ఆ ధ్యాన స్వరూపం ఇంతవరకు చూసాము. మళ్ళీ మరొకసారి వాస్తవికంగా ధ్యానములో మనం ఉండేటప్పుడు ఏ విధంగా ఉంటుంది మన మానసిక స్థితి అనేది ఇక్కడ భగవాన్ స్పష్టంగా చెబుతున్నారు. అయితే మనం ఏం చెప్పామంటే దీనిని శనైహి శనైహి అన్నారు. అంటే మనం ఒక్కసారిగా మనం చెప్పడం తేలిక. కూర్చునేటప్పుడు అవన్నీ ఒక్కసారి మనకి పైకి వస్తాయి. ఎలా? మనం రోజంతా చాలా బిజీగా ఉంటాం, బిజీ లైఫ్లో. అందువలన ఈ చిన్న చితక ఉన్నటువంటి ఈ కలతతో కూడినటువంటి బెంగలు, చిన్న చిన్న బెంగలు, ఆ కామంలో కోరికలతో కూడుకున్నటువంటి అసూయ, ఈర్ష్య, ఈ రాగద్వేషములు, ఇవన్నీ అంతరంలో ఉంటాయి. ఈ బిజీ లైఫ్లో అవి పైకి రావడానికి వాటికి సమయం ఇవ్వము, మనం వాటికి అవకాశం ఇవ్వము. అందువలన ఎప్పుడైతే మీరు ధ్యానంలో కూర్చుంటారో బయటి వ్యవహారం తగ్గిపోయింది, ఆపేశారు మీరు పూర్తిగా. అప్పుడు అమ్మయ్య, మాకు సమయం చిక్కింది, ఇదే మంచి సమయం అని అంటే పూర్తిగా ఒక్కొక్కటి సైన్యము అలాగా పొట్టలుగా పైకి వస్తాయి అన్నమాట. ఎలాగైతే ఒక మురికి బురదతో ఉన్నటువంటి నీరు పైకి స్వచ్ఛంగా ఉంటుంది, కానీ అడుగు భాగంలో ఆ బురద మురికి ఉంటుంది. ఒక రాయి పిక్క దాంట్లో వేసారనుకో మీరు, చిన్న డిస్టర్బెన్స్, పైకి అలాగ మురికి వచ్చేస్తుంది అన్నమాట, వాటర్ పైకి. ఆ విధంగా ధ్యానంలో మాకు జాయ్ మంచి గుడ్ టైం ఫర్ ఎంజాయ్ అని అవన్నీ పైకి వస్తాయి అన్నమాట. అందువలన మనం ఎంతసేపు మనం ఏం చేస్తాము, నేను నాది అని భావంలో మునిగిపో ఉంటాం మన వ్యవహార జీవితం అంతా. అందువలన అహంకార మమకారాలే మన సంసారానికి మూల స్తంభాలు, యాక్చువల్ చెప్పాలంటే. కానీ మనం ఎప్పుడు కూడా ఒకటి మర్చిపోకూడదు, గుర్తు చేసుకోవాలి. ఏంటి? మనం చెప్పాను మీకు, ఒక బల్లి ఎలాగైతే ఫ్లైఓవర్ పట్టుకుని ఉంటుందో అలాగ మనం పట్టుకుని ఉంటున్నాం. వాస్తవానికి మనం లేకుంటే ఇల్లు కదలదు, ప్రపంచం నడవదు అనే ఒక భ్రమలో ఉంటారు చాలామంది. వాస్తవానికి
మనం లేకున్నా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ చక్రం. ఇది ఈశ్వరుని యొక్క నియమ నిబంధనలతో జరుగుతున్నది, మీ వల్ల నా వల్ల కాదు. అందువలన నచత్వం నచాహం అన్నారు అక్కడ. ఏంటి? మీ వలన కాదు, నా వల్ల కాదు. ఇది చక్రం అండి. ధర్మముకి అధర్మానికి మధ్య జరిగిన మహాభారత యుద్ధ సంగ్రామం తర్వాత కృష్ణ పరమాత్మ అవతారం చాలించారు. అయితే సృష్టి ఆగిపోయిందా? కొనసాగుతూ ఉన్నది. బుద్ధ భగవాన్ వచ్చారు, నిర్వాణం చెందారు. సృష్టి ఆగిపోయిందా? కొనసాగుతూ ఉన్నది. శంకర ఎంతమంది ఏ ఏ సమయాల్లో వచ్చారు. అందువలన మనం ఎప్పుడు కూడా మనమే నడిపిస్తున్నామనే భ్రమ విడిచిపెట్టవలను. అయితే మనం ఎలా ఉండాలి? వీటన్నింటికి సాక్షిభూతంగా ఉండడం అనేది అభ్యాసం చెయ్యాలి. ఎందుకు? నేను ప్రతిదానికి నాకు భిన్నంగా కనిపించేది ఏది కూడా నేను కాదు. నాకు భిన్నంగా కనిపించేది నేను కాదు. స్థూల శరీరానికి, మన శరీరానికి మోకాలు నొప్పి లాంటి బాధలు వచ్చాయనుకోండి, సపోజ్, అవి మనకు తెలుస్తున్నాయో లేదా? మనకే తెలుస్తున్నాయి, జాయింట్ పెయిన్స్. మనస్సులో ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి, మనకు తెలుస్తున్నాయా లేదా? నాకు తెలుస్తున్నాయి. మరి నాకు కలుగుతున్నటువంటి సుఖము దుఃఖము రాగద్వేషాలు, మంచి చెడి, వాళ్ళ మీద ఈర్ష్య అసూయ, వాళ్ళ మీద దయ జాలి, వీటన్నింటినీ తెలుసుకుంటున్నది ఎవరు? వీటన్నింటికి అంటే నదిలో ప్రవాహం వచ్చి వెళుతున్నట్టుగా ఇవన్నీ వస్తున్నాయి, వెళుతున్నాయి. సాక్షిభూతంగా చూస్తున్నటువంటి ఒక ప్రకాశం, లైట్ లాగా నేను అనే చైతన్యాన్ని ఉన్నాను. అంటే ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, వీటన్నింటిలో జరుగుతున్నటువంటి మార్పులు, వికారాలకి నేను సాక్షిగా ఉన్నాను. దీనినే పంచకోశ వివేకం అంటారు. అందువలన శనై శనై అన్నారు భగవాన్. ఎందుకు? మీరు ఒక్కసారి ఇలా ఆపేయడానికి, ఇదేమైనా ఆవు దూడ కాదు తెచ్చి ఒక కొయ్యి కట్టేయడానికి. మెల్లగా మెల్లగా బుద్ధికి మీరు అలా చంటి పిల్లడికి ఎలాగైతే మీరు నాయన అది కాదు, ఈ స్వీటు, ఈ చాక్లెట్, ఏదో రకంగా ఎలాగైతే మెల్లగా నచ్చ చెప్తామో చంటి పిల్లవాడికి, అదే విధంగా మీ బుద్ధి అంటే ఏంటి? మీ బుద్ధికి జ్ఞానం వచ్చింది. ఎలాగా? ఇవన్నీ క్షణికం వాటితో మనము వేలాడుతున్నాము. అది ఏదో ఒక సమయంలో జారిపోవలసిందే. దాని ధర్మం, దాని స్వభావం. ఎందుకంటే మనకు తెలుసు, కుక్క తోక పట్టుకొని మనము గోదావరి అమ్మ నదిని అవతలికి వెళ్ళలేము, అది అసంభవం. అందువలన ఈ శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి అనే ఈ తోకను పట్టుకొని మీరు చిదానంద రూప, అనంత స్వరూప, ఆ పరమశాంతి, అమృత స్వరూపత్వానికి మీరు చేరుకోలేరు. కాబట్టి ఆ బుద్ధి ఎలా ఉండాలి? కఠోపనిషత్తులో చెప్పారు. ఏమన్నారంటే, తు అగ్రయ బుద్ధ్యయ సూక్ష్మయ సూక్ష్మదర్శిభి అన్నారు. అంటే ఏస సర్వేషు భూతేషు గూఢ ఆత్మ నా ప్రకాశతే అన్నారు అక్కడ. అంటే అన్ని ప్రాణుల్లో కూడాను హృదయస్థములోను పరమాత్మ ఆత్మగా కొలువై ఉన్నప్పటికీ అది ప్రకాశించదు. మనకి యమధర్మలో స్వయంగా చెప్పాడు. ఆయన తెలుసు, డిపార్ట్మెంట్ ఆయనదే. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ఎవరిదండి? ఈ శరీరంలో మరణించడము, జన్మించడము, ఈ డిపార్ట్మెంట్ యమధర్మరాజుదే కదా. మరి యమధర్మరాజు స్వయంగా చెప్పాడు అనమాట, అనుభూతితో. ఏమని? నచికేతునికి, నాయన సకల ప్రాణులు హృదయస్థములో ఆత్మ పరమాత్మయే ఆత్మగా ఉన్నప్పటికీ నా ప్రకాశతే తెలియడం లేదు. ఎందుకు అంటే అది మురిగపట్టి మలినం పట్టి బుద్ధిగా ఉండడం వల్ల చూడలేకుంటున్నది. అద్దంలో ముఖం కనిపిస్తుంది నాయన,
మరి కనిపించట్లేదు అంటే బాగా మురికి పట్టేసింది అనమాట. ఆ మలినము దుమ్ము ధూళి. అది మనం ఏం చేయాలి? దాన్ని మెల్లగా శుభ్రం చెయ్యాలి. అందుకే అగ్రయ బుద్ధ్య, మంచి షార్ప్గా తీక్షణంగా సూక్ష్మ వస్తువులను దర్శించే శక్తి మనకు కలగాలి. అండ్ మరియు మీకు అత్యంత దృఢమైనటువంటి ధైర్యం ఉండాలి మీ హృదయంలో. అందుకే ధీరులు అంటారు. ఆత్మతత్వాన్ని అనుభూతిలో పొందడానికంటే ఏంటండి, మనమేమో చిన్న బల్బులాగా మనకి మన బాత్రూమ్ బల్బులో 0 వాల్ట్లో ఉన్నది మన ఎక్విప్మెంట్. దానికేమో 25,000 వోల్ట్లు కరెంటు, అంతే మన రైల్వే స్టేషన్లో ఉన్న కరెంటు పంపించేస్తున్నాం. అది కాయదు కదా, ఫీజు ఎగిరిపోతుంది కదమ్మా. అందువలన 25,000 వోల్ట్లు కరెంట్ రావాలంటే ఏం చేయాలి? ఆ వైరింగ్ బలంగా చెయ్యాలి. మన రైల్వే స్టేషన్లో ఉన్నట్టు ఎక్విప్మెంటే ఉండాలి. అంటే మన బాత్రూములో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తీసి రైల్వే స్టేట్ ఎక్విప్మెంట్ మీరు మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు నేను పరిచ్ఛిన్నమైనటువంటి చిన్న రామయ్యమ్మ, సుబ్బయ్యమ్మ, రామారావు, కృష్ణారావు అనుకునే నేను చిదానంద రూప శివోహం శివోహం తత్వాన్ని నేను అంగీకరించి స్వీకరిస్తాను. ఇప్పుడు స్వర్గలోకము నుండి గంగామాత కిందకి రావాలంటే మీరు నేను కాస్త అవుతుందా? యక్ష స్వరూపాయ జటాధరాయ పినాకస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మయ్యకారాయ నమః శివాయ. ఆ జటాధరాయ గంగాధరాయ ఆయన జడ్లిప్తే అక్కడ గంగామాత నిలుస్తుంది. మీరు నేను అనుకోండి, మళ్ళీ మనము బలిచక్రవర్తి వెళ్ళినట్టు పాతాళానికి వెళ్ళిపోతాం మనం ఆ గంగామాత యొక్క స్పీడ్కి, ప్రవాహానికి. కాబట్టి మనము ఆ గంగామాతని అంగీకరించడానికి, స్వీకరించడానికి, నిలబెట్టడానికి జటాధర ఎలాగైతే శివ ఉన్నారో ఆ చిదానంద స్వరూపాన్ని ప్రకటించుకోవడానికి మీరు సంసిద్ధులై ఉండాలి. అందువలన ధృతి గృహీతయా అన్నారు ఇక్కడ. అంటే మీరు అత్యంత ధైర్యంతో, ఓర్పుతో, పట్టుదలతో దాన్ని మెల్లగా మనసుకు నచ్చ చెప్పి మనస్సు, ఎందుకంటే సంకల్పాలు ఇవన్నీ ఈర్ష్య, కామ, క్రోధ, లోభ, ఈ సంకల్పాలు మలినమంతా మనసు నుంచి పుడుతున్నాయి అలాగ ధ్యానంలో. దాన్ని మెల్లగా వివేక బుద్ధితో, అంతకుముందు మీరు సత్యం, బ్రహ్మచర్య, అహింస నిష్టలో ఉన్నారు కాబట్టి ఆ వివేక బుద్ధితో, భక్తి వైరాగ్యముతో మెల్లగా మనసుని హృదయస్థములో ఉన్నటువంటి ఆత్మస్మరణములో కలిసిపోతుంది. అయితే ఆత్మ సంస్థం మన కృత్వ. ఇక్కడ చాలా మంది డౌట్ వచ్చింది, నాకు అడిగారు. మంచిది, అలా అడగాలి కూడా. స్వామీజీ, ఆత్మలోన మనసు పెట్టాలి అంటే ఇప్పుడు మాకు టేబుల్ మీద మేము చదువుతున్నాం కదా, ఏ అమ్మ లక్ష్మి బుక్ తీసుకురా అమ్మ. తీసుకొచ్చాను అమ్మగారు. అమ్మ టేబుల్ మీద పెట్టండి అంటే టేబుల్ మీద పెట్టినట్టే స్వామీజీ మన మనసు తీసుకెళ్ళి ఆత్మ మీద పెట్టాలా? అలా కాదమ్మా. ఎందుకంటే ఇక్కడ టేబుల్ వేరు, పుస్తకం వేరు. కానీ ఆత్మ సర్వవ్యాపి, ఆత్మ లేని ప్లేసు లేదు. అంటే వాస్తవానికి మనస్సు ఇప్పుడు ఉన్నది కూడా ఆత్మలోనే ఉన్నది. కానీ ఆత్మలో సంకల్పాలు, వాసనలు ఏవైతే ఉన్నాయో నేను లేను అనే భ్రమలో ఉన్నది. నేను ఆత్మ కంటే వేరుగా ఉన్నాను అనే భ్రమలో ఉన్నది. నిధిధ్యాసనములో ఆ భ్రమ పోతుంది. కెరటము నేను సముద్రములో ఉన్నాను, వేరుగా ఉన్నాననే భ్రమలో ఉన్నది కెరటం. కెరటం నిధిధ్యాసన చేస్తున్నప్పుడు నేను కెరటము కాదు, నేను H2O నీరు అని తెలుసుకుంటుంది అన్నమాట. అయితే అప్పుడు కెరటాన్ని నీటిలో నిలపవలను. నీటిలో నిలుపుతారా? కెరటం ఉన్నదే నీరుగా ఉన్నది కదా, నీరు కంటే ఎప్పుడు వేరుగా ఉన్నదని. అదేవిధంగా మనస్సుని ఆత్మలో నిలపడం అంటే మనస్సు ఆత్మతో
ఆ యొక్క స్ఫురణతో నిండిపోయింది. చిదానంద రూప శివ, మనసు కూడా శివ అయిపోయింది అనమాట. అందువలన మనం ఏదైతే మొదట అయస్కాంతం పక్కనే ఉన్నటువంటి ఇనుముగా ఉన్నప్పటికీ అయస్కాంతంతో రుద్దడం వలన ఇనుము కూడా అయస్కాంతం అయిపోయినట్టే. ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్ అన్నారు. ఇది అసలైన సమస్య. స్వామీజీ, అయితే ఇప్పుడు మేము ధ్యానం చేస్తున్నప్పుడు మనసు ఏం లేదు, శూన్యం. అలాగా ఒక కర్రలాగా చచ్చినటువంటి, చనిపోయిన తర్వాత శవం వలె మనసు పడి ఉన్నది. అదేనా అసలైన స్థితి? కాదు. అది బయట చేసే ధ్యానాలు, మెడిటేషన్ వాళ్ళు చేస్తుంటారు. అలాగ స్టన్ అయిపోయి, జడమైపోయి, అలాగ మబ్బుతో జడమలాగా, స్తంభంలాగా అలాగ పడి ఉంటుంది మనసు, చనిపోయిన డెడ్, బ్రెయిన్ డెడ్ లాగా. అది కాదు మనం కోరుకునేది. మరి దానివల్ల లాభాలు లేవా? మరి అంత లాభాలు చెప్తున్నారు వాళ్ళు, బయట ప్రచారం చేస్తున్నారు. మీకు శారీరకంగా, మానసికంగా ఒత్తిడి లేకుండా ప్రశాంతత వస్తుంది ఆ విధమైనటువంటి సమాధి, మెడిటేషన్ల ద్వారా. కానీ కృష్ణ భగవాన్ అది చెప్పట్లేదు మనకి ఇక్కడ. మీరు దానికంటే అనంతమైన ప్రయోజనాన్ని, అంటే ప్రయోజనం అంటే చిదానంద రూపం, మీరు పరమాత్మ యొక్క విభూతి తత్వాన్ని సాక్షాత్ అనుభూతికి తెచ్చుకోవాలి. అది మోక్షం, అసలైన మోక్షం. మరి బయట మెడిటేషన్ సంగతి ఏంటి స్వామీజీ? మెడిటేషన్లో, సమాధిలో ఉన్నంత వరకు వాళ్ళ ప్రశాంతత. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత స్ప్రింగు మీద కాలు పెట్టి తొక్కినంత వరకు స్ప్రింగు అణిగి ఉంటుంది. కాలు తీసిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక యోగి మామూలు మెడిటేషన్ ప్రాక్టీస్తో గోతిలోకి వెళ్ళి మన్ను కప్పారు. 3 నెలల తర్వాత బయటకు వచ్చాడు. నాకు అర్ధరాజ్యం ఏదని అడిగాడు కదా, చెప్పాను, గుర్తుందా? అంటే వారిలో, ఆ యొక్క సమాధిలో ఉన్నంత వరకు శాంత స్వరూపులు, చిదానంద రూపులు. సమాధి నుంచి బయటకు వచ్చాక అశాంత స్వరూపులు, అశాంతి నిలయంలో ఉంటారు. అప్పుడు ప్రశాంత నిలయం నుండి అశాంతి నిలయం అయిపోతారు. అప్పుడు అందుకే మరి ఈ మనస్సు పూర్తి ఖాళీగా ప్రశాంతంగా ఉన్నది కదా, ఆత్మ సంస్థం మన కృత్వ, ఆత్మలో లీనమైపోయింది కదా మనస్సు. అప్పుడు ఎలా ఉండాలి? నేను శరీరానికి భిన్నంగా ఉన్న చైతన్య స్వరూపం అనే ఎరుకుతో ఉండాలి, ఎరుక కలిగి ఉండాలి. నేను శరీరం అంతటా వ్యాపించి శరీరానికి కూడా చేతన తత్వాన్ని ఇస్తున్నాను అనే ఎరుకుతో ఉండాలి. నేను శరీరం లోపలే కాదు, బయట ఉన్నాను వ్యాపించి విష్ణువలే. విష్ణునే, నేనే విష్ణు. నాలోనే అన్ని ప్రాణులు, శరీరాలు నాలోనే ఉన్నాయి. నేను నిర్గుణము, గుణములు లేవు, ఎటువంటి ఖండములు, భాగములు లేవు. నేను శాశ్వతము, ఆకారము లేనిది, సంకల్పాలు లేని చిదానంద రూపాన్ని దీంతో నింపాలి. అందువలన మనః ఆత్మ సంస్థం కృత్వ అంటే అర్థం ఇది. ఇది మీరు తెలుసుకోవాలి. అందుకే ఎవరైతే భగవద్గీత, వేదాంత శ్రవణం చెయ్యరో వాళ్ళు నిధిధ్యాసన చేయలేరు. వాళ్ళకి కష్టం. ఎందుకంటే అసలు నిధిధ్యాసన ఏం చేయాలో తెలియదు కదా. అందువలన పూర్తిగా ఆత్మ సంస్థం మనఃకృత్వ అంటే మీ మనస్సు హృదయంలో స్ఫురిస్తున్న ఆత్మగా మారిపోయి కేవలము ఆత్మచింతనతో నిండిపోయిందన్నమాట. అంటే ఏంటి? ఇది ఎప్పుడు జరుగుతుంది? ఉపరమేత్ అంటే ఎప్పుడైతే మనసులో ఉన్న సంకల్పాలన్నీ అన్లోడ్ అయినాయో అప్పుడు ఇది జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఇంకో ప్రమాదం ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? మనం చూస్తున్నటువంటి, మనము సబ్జెక్ట్ అంటారు, మనం అంటే మనము ద్రష్ట. సర్వము బయట ప్రపంచము, శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవంతా ఏమిటి? మీకు దృశ్యాలే. స్వామీజీ, బుద్ధి కూడా దృశ్యమేనా? ఎస్. ఎందుకంటే బుద్ధిని కూడా మీరు చూస్తున్నారు, బుద్ధిని కూడా మీరు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఇవన్నిటికీ మీరు చూసే ద్రష్ట అయ్యారో
అవన్నీ కూడా మీకు బయటి ప్రపంచం కిందే వస్తాయి లెక్క. కాబట్టి ఎప్పుడైతే ధ్యానంలోకి మీరు వెళ్ళారో ఆ భావనలు ఎలా ఉంటాయి అంటే, మనస్సులో కలిగిన కూడా ఇది నేను కాదు, బుద్ధిలో కలిగిన కూడా ఇది నేను కాదు, శరీరం యొక్క స్థితిని కూడాను నేను కాదు అని స్పష్ట దృఢంగా ఉండాలి మీరు. అయితే అలాంటి స్థితిలో సంకల్పాలన్నీ ఒకటికొకటి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ప్రశాంత ఆనందం అనిపిస్తుంది. కొంతమంది, అమ్మయ్య స్వామీజీ నాకు ధ్యానంలో మంచి అనుభూతి కలిగింది. ఏంటి అనుభూతి అంటే, అద్భుతమైన ఒక విలక్షణమైనటువంటి సుగంధ ద్రవ్యం వాసనలు వచ్చాయి, లేకపోతే అత్యంత తేనె అమృత ధారల వలె కురిసింది వర్షం వలె, ఏవేవో చెప్తుంటారన్నమాట. అయితే గౌడపాదాచార్యులు అంటే శంకరాచార్య యొక్క పరమ గురువు ఏమన్నారంటే, మీకు ధ్యానములో మంచి అద్భుతమైనటువంటి అనుభూతులు వచ్చిన, అత్యంత భయంకరమైనటువంటి హీనకరమైనటువంటి అనుభూతులు వచ్చిన, రెండింటికి మీరు సాక్షిగా ఉండాలి. రెండు మీకు సంబంధం లేదు. మీకు అమృత వర్షం ధ్యానంలో కురిచిన, ధ్యానం తర్వాత కూడా కురవాలి అంటే కురవట్లేదు అంటే అది కూడా మీకు వచ్చిపోయేది తప్ప మీ స్వరూపం కాదు అని చెప్పారు. అందువల్ల ఇంకొకటి ఏమన్నారు ఆయన, ఎవరైతే మంచి అనుభవం వస్తుందో ధ్యానంలో అంటే రస ఆస్వాదనం అంటారు దాన్ని. ఇక్కడ రసం అంటే మనం టమాటా రసము చింతపండు రసం కాదు ఇది. ఇక్కడ రసం అంటే ఆనందం అని. రసో వై సహ రసగ్గా లబ్ధ్వానంద భవతి, రసగ్గా ఏవాయం లబ్ధ్వానందీ భవతి అంటారు. అంటే రసం అంటే ఆనంద స్వరూపం, ఆనందం. ఆస్వాదించడం అంటే అనుభవించడం. అంటే ధ్యానములో మీరు ఆనందం అనుభవించడానికి అలవాటు పడ్డారనుకోండి, ఇక నిత్యం కళ్ళు మూసుకొని ఎవరు వచ్చినా భరించలేరు. మీరు ఉండండి, నేను ధ్యానంలో ఉంటాను అంటారు. ఎందుకు? మీకు ధ్యానములోకి అలవాటు పడ్డారు, దానికి బానిస అయిపోయారు, అది ఒక వ్యసనంగా మారిపోకూడదు. అందువలన తత్ర అప్రమత్త భవ అన్నాడు. అక్కడ ఆ స్థితిలో కూడా మీరు సావధానంగా ఉండాలి అని చెప్పారు గౌడపాదాచార్య. అందువలన వేదాంతం అంటే భగవద్గీత ధ్యానం ప్రత్యేకమైన అనుభవాల కోసము, సిద్ధుల కోసం కాదు. ఇవాళ రాసుకోండి, రికార్డ్ చేసుకోండి. వేదాంత ధ్యానం నా స్వరూపములో నేను శాశ్వతంగా ఉండడానికే. అందువల్ల ఎటువంటి మిరాకిల్ సిద్ధులు లాంటి అనుభవం కలిగిన దాంతో మనకు సంబంధం లేదు. ఎందుకు? అది కూడా ఒక తాత్కాలికమైనటువంటి కాలంలో ఒక విషయము వస్తువు యొక్క సంయోగం వల్ల కలుగుతుంది. ఒక ఐస్ క్రీమ్ తింటున్నంత వరకు మనకి ఆనందం అనిపించింది అనుకోండి, ఎంతసేపు ఐస్ క్రీమ్ అయిపోయింది, ఆనందం కూడా అయిపోయింది అక్కడ. అంటే ధ్యానములో ఒక మిరాకిల్ సిద్ధులు మహిమలతో కూడిన అనుభవం అయినా, ఏ అనుభవం లేకున్నా, మీకు ఎటువంటి అనుభవాలతో మీకు పని లేదు. ఎందుకు? అన్ని అనుభవాలని కూడా ప్రకాశింపచేస్తున్న చైతన్యాన్ని మీ ద్వారా వస్తున్న అనుభవాలకి. అందుకే ప్రతి అనుభవంలోనూ కూడా మీరే ఉన్నారు ఆధారములో. దాన్ని ఏమన్నారు? ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే. ప్రతి అనుభవం వెనుక మీరు మూలంలో చెక్ చేసి పరికిస్తే మీ ఆత్మ ఎరుకే ఉంటుంది. ఆత్మ నేను నా ఎరుక లేకుండా, నా ప్రజ్ఞ నా తెలివి లేకుండా అసలు ఏ ఎక్స్పీరియన్స్ అనుభవం అనేది అసాధ్యం. కాబట్టి వేదాంత ధ్యానం వలన ఫలితం ఏమిటంటే, నా స్వరూపం గురించి తెలుసుకున్నాను, అది నేను పూర్తిగా జీర్ణించుకోవాలి. నేనెవరు అనేది తెలుసుకున్నాను శ్రవణం మననం ద్వారా. కానీ అణువు నరాలు కణము కూడా ఆత్మతత్వంతో నిండిపోయినట్టుగా జీర్ణించుకోవాలి మీరు. దానికోసం మనం నిధిధ్యాసన చేస్తున్నాం. అంతే తప్ప గాల్లో తేలడము, నీటి మీద నడవడము,
గోతిలో కూర్చుంటే నీ మట్టి కప్పడము, తాడు మీద నడవడాలు, విభూతి తీసి ఇవ్వడాలు, వీటి కోసం కాదు మనం నిధిధ్యాసనం చేసేది. ఆత్మకు ఆకారం లేదు, ఆత్మలింగం ఇస్తున్నారు, అదేమి మాయ. కాబట్టి ఇవన్నిటి మీద మీరు సావధానంగా ఉండాలని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన వేదాంత ధ్యానం, గీతా బోధ అంటే ఈ గీత యొక్క శ్రవణం మీరు వింటే తప్ప ఈ ధ్యానం మీరు చెయ్యలేరు అంటున్నారు. అందుకే ఆత్మస్థైర్యంతో, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసంతో మీరు ఈ బాహ్య ప్రపంచము, శరీరము, మనస్సు నుండి విడి ఆత్మయందు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీనికోసం అప్పుడు మనసులోని ఆలోచనలోని ఆత్మయందు మీరు పెడతారు. ఇంతకుముందు ఎప్పుడు పెట్టారు? ప్రపంచం మీద, వస్తువుల మీద, వ్యక్తుల మీద, ఇల్లు మీద, కారు మీద, బావమరుదుల మీద, ఆడపడుచుల మీద, మనవళ్ళ మీద, వాళ్ళ స్కూళ్ళు, వాళ్ళ కాలేజీలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ ఉద్యోగులు, వీటి మీద పెట్టారు ఇంతకుముందు. ఇప్పుడే ఎక్కడ పెడుతున్నారు? చిదానంద రూప, నేను శాశ్వత, నిత్యము, సత్యము, అనంతము, బ్రహ్మస్వరూపాన్ని నేను వీటి మీద పెట్టాలి ఇప్పుడు మనస్సు తీసుకెళ్ళి. ఇది అసలైనటువంటి ఒక నిధిధ్యాసనం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే ఈ నిధిధ్యాసనం ఎవరికి కూడా అంత చిక్కదొట్టలేదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త విధానాలు మీకు పెట్టి బురిడి కొట్టిస్తుంటారు జనాన్ని. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది స్పష్టంగా ఉంది, దీన్ని వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళు మీకు చెప్పలేరు. కాబట్టి రండి, అలాగ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు ఇన్నర్ ఇంజనీరింగ్లు, అవుటర్ ఇంజనీరింగ్లు, అనేక ఇంజనీరింగ్ల పేర్లతోని కొత్త కొత్త మంచి మంచి పదాలు వాడి బురిడి కొట్టించి మీ డబ్బులు కట్టించి రిజిస్ట్రేషన్ చేయించుకొని 1000 మంది హాల్లో పెట్టి ఒక్కసారి మెడిటేషన్ చేయండి. ఏం చేస్తారు మెడిటేషన్? భగవాన్ ఏం చెప్పారు? ఏకాకి రహస్య స్థలములో చెయ్యాలి, పవిత్ర స్థలములో చెయ్యాలి. ఇన్ని స్పష్టంగా చెప్తే ఎవరు పాటిస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? ధ్యానమా? మనం మెడిటేషన్ చేస్తున్నామా? మ్యాడిటేషన్ చేస్తున్నామా? మెడిటేషన్ చేయట్లేదు. MAD మ్యాడ్, TAION టేషన్ అంటే మ్యాడిటేషన్ అవుతుంది మనది, మెడిటేషన్ కాదు. గమనించవాలి. అందువలన ఇలా చేస్తూ ఉండేటప్పుడు మనకి శారీరక మానసిక లాభముతో పాటు మీకు నిత్య శాశ్వత ఆనందం పొందుతారు. ఇది మనకు కావాలి. బయట వాళ్ళకి మనకి తేడా ఏంటి? బయట వాళ్ళు చేసే మెడిటేషన్లు కూడా మనశ్శాంతి ఉంటుంది ఆ ధ్యానం చేస్తున్నంత వరకు, లేదని చెప్పట్లేదు నేను. కానీ శాశ్వతమైనటువంటి సంసారానికి పరిష్కారం ఉండదు అక్కడ, అది తేడా. అయితే భగవాన్ ఇంకా కొనసాగిస్తున్నారు. ఏంటి? యతో యతో నిశ్చరతి, యతో యతో నిశ్చరతి, యతో యతో నిశ్చరతి, మనశ్చంచలమస్థిరం, 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 తతస్తతో నియమ్యైతత్, తతస్తతో నియమ్యైతత్, తతస్తతో నియమ్యైతత్, ఆత్మన్యేవ వశం నయేత్, ఆత్మన్యేవ వశం నయేత్, ఆత్మన్యేవ వశం నయేత్, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం, తతస్తతో నియమ్యైతత్, ఆత్మన్యేవ వశం నయేత్, తతస్తతో నియమ్యైతత్,
ఆత్మన్యేవ వశం నయేత్ తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఉత్తమం. ఇది ఈ 2 శ్లోకాలు ఉన్నాయి చూడండి, 25, 26. ఈ 2 శ్లోకాలు మీలో ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. ముందు చదవడం రావాలి, తర్వాత కంఠస్థ పెట్టాలి, కంఠస్థం నుండి హృదయస్థం అవ్వాలి. కొంతమంది కంఠస్థం అవుతుంది, హృదయంలోకి వెళ్ళదు, కంఠంలోనే ఉంటాయి అవి. గరళ కంఠుడిలాగా, నీలకంఠుడిలాగా ఆ దేవువు మహాదేవు విషయాన్ని కంఠంలో దాస్తే మన వాళ్ళందరూ కంఠంలో దాచుకుంటారు, ఇవన్నీ లోపలికి వెళ్ళదు. కాబట్టి నీలకంఠుడైతే అది విషం కాబట్టి ఉంచారు అక్కడ ఆయన, కానీ మీరు మీ హృదయస్థంలోకి వెళ్ళాలి మెల్లగా మళ్ళీ. అందువలన ఈ 2 శ్లోకాలు చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు అన్నమాట. ఏంటి అంటే చంచలం అస్థిరం మనస్సు యొక్క స్వభావం చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటంటే స్వామీజీ నా మనస్సు ఒక దగ్గర ఉండట్లేదండి, చంచలం అండి. మనస్సు చంచలంగా ఉండడం వరం. అది చంచలంగా లేదనుకోండి, మీకు ఏదో తేడా ఉంది, ప్రాబ్లం, హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే మనస్సు చంచలంగా ఉంటే మంచిదా? అవును. కానీ చంచలంగా వేటి మీద చంచలమై ఉన్నది? భోగాల మీద, రోగాల మీద, అన్ని ఆస్తులు, విషయాలు, వస్తువులు, నామరూపాలు, ప్రపంచం మీద, అధికారము, డబ్బు, ధనము, భోగాలు, వీటి మీద సంచలమే ఉందా? ఆ సంచలం గురించి వద్దు మనకి. మరి దేని మీద సంచలం కదలాలి మనస్సు? నీ ఆత్మ చిదానంద రూప అసంగ నిత్య శాశ్వతం నిత్య బుద్ధ ముక్త స్వరూప స్థితిని, ఈ ఆత్మస్థితి అందు పూర్తిగా నిమగ్నమయ్యి ఆలోచిస్తుందనుక మనస్సు, అబ్బా అద్భుతమైన మనస్సు అన్నమాట. అందువలన మనస్సు యొక్క శక్తి ఏంటి? పూర్తి ఎనర్జెటిక్, ఎంత ఫుల్ స్పీడ్లో అసలు మనస్సు ఒక క్షణంలో ఖాళీ ఉండదన్నమాట. అందుకే దాన్ని ఒక అద్భుతమైనటువంటి మహాశక్తిగా వర్ణిస్తారంట మనస్సుని. ఇంతకుముందు మనం చెప్పాం, ఒకడు జపం చేసి ఒక శక్తి కావాలని కోరితే గురువు గారు మంత్రం ఇస్తే ఆ మంత్రం ద్వారా శక్తి పొందారు. నాకు ఏదైనా పని చెప్తావా, నేను తినేయాలన్నది ఆ శక్తి. అయితే మళ్ళీ భయపడ్డాడు. అలాగే మనం చెప్పాం, గుర్తుందా మీకు? ఒక స్తంభం, కంచు స్తంభం మనము ఇంటి ముందు పాతి పెట్టించాడు, కిందకి మీదకి ఆ శక్తిని వెళ్ళమని చెప్పాడు. ఎప్పుడైనా పని ఉంటే రండి, కమ్ హియర్, డూ దిస్ వర్క్ అన్న. అంటే మీ మనస్సు కూడా మహాశక్తి లాంటిది. దానికి మీరు సరైన పని ఇవ్వలేదా, మిమ్మల్ని తినేస్తుంది, నిజంగా నాశనం చేస్తుంది. ఏ వ్యక్తి అయినా పతనం అయ్యారంటే వారి మనస్సు ద్వారే పతనం అవుతారు. బయట ద్వారా ఎవరు పతనం కాలేరు. బయట ఆ శక్తి లేదు, మిమ్మల్ని పతనం చేసే శక్తి బయట పుట్టలేదు, ఇంక పుట్టదు కూడా. నా భూతో నా భవిష్యత్తు. మీకు చిన్న ఉదాహరణ చెప్పారు మహాత్ములు. ఇనుము ఎంత గట్టిగా ఉంటుంది, ఎంత స్ట్రాంగ్. ఇనుముకి వేరేది ఏది నాశనం చెయ్యదు. మీరు గాలిలో, ఎండలో, వానలో, గాలిలో బయట పెట్టేస్తే కొన్నాళ్ళకి ఆ ఇనుప రచన తుప్పు పట్టి దానంతా అదే నాశనం అయిపోతుంది. మనసు కూడా అలాంటిదే, మీరు సావధానంగా ఉండాలన్నమాట. అందువలన అలాంటి మనస్సు బయటికి వెళ్తుందంటే మనం భయపడకూడదు, మంచిదే, దాని స్వభావం చేస్తుంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఎప్పుడు మనకి కోతి లాంటి అంటే కోతి మనస్సు, కోతి ఎలాంటిదో స్వభావం కలిగి ఉంటుందో మన మనస్సు అలాంటి స్వభావం అని చెప్తారు ఋషులు. అంటే ఒకరు వచ్చారు, స్వామీజీ ఈ కోతి ఎప్పుడు ఇక్కడికి అక్కడ తిరుగుతూనే ఉంది, అసలు ప్రశాంతం ఒక క్షణం కూడా ఉండవు. ఆ కోతి చూడండి ఎంత బ్రహ్మాండ కదలకుండా ఒకే ప్లేస్ అలా ఉన్నది. అమ్మా మీకు అసలు విషయం తెలియలేదు. ఆ కోతి కదలకుండా ఉన్నది అంటే దానికి ఆరోగ్యం బాగులేదమ్మా అని అర్థం. ఆరోగ్యంగా ఉన్న కోతి ఎప్పుడూ కదులుతుంది, ఆ కొమ్మకి ఈ కొమ్మకి ఆ కొమ్మకి. మరి ఆ కదలకుండా అలా ఉన్నదంటే అర్థం ఏంటి? అనారోగ్యం చేసిందన్నమాట. మనస్సు కూడా ఎంతో ఎనర్జెటిక్గా ఆలోచనలు ఇక్కడికి అక్కడ అన్ని చేస్తుంటుంది. ఆరోగ్యంగా ఉన్న మనస్సు కదలాలి. సమాజం మనస్సు డల్గా అంటే ట్యూబ్లైట్ అనమాట. అంటే వాళ్ళంత పెద్ద జ్ఞానులు కదా, ఇంటెలిజెన్స్ లేదు వాళ్ళకి అర్థం. కాబట్టి మీ
మనస్సు కదులుతుంటే మీరు శబశబాస్ అంటుండాలి. కానీ దాన్ని గంగా ప్రవాహం, నదీ ప్రవాహం లాగా కాలువలు తీసి దాన్ని వాడుకునే విధానం మనకు తెలియాలి. అందువలన నదికి ఆనకట్ట కట్టి నీరు ఎలాగైతే మనం చాలా తెలివిగా వాడుకుంటామో, మనసుకు కూడా అడ్డుకట్ట వేసి బయటికి వెళ్లకుండా దాన్ని మనము ఆత్మచింతనకు వాడుకోవాలి. ఇది మనకి భగవాన్ చెప్తున్నటువంటి టిప్స్ అన్నమాట ఇవి. యతః యతః నిశ్చరతి. నిశ్చరతి అంటే ఏంటంటే పూర్తిగా ఇక మనకు దొరకకుండా తిరుగుతుండడం అనమాట. దాన్ని నిశ్చరతి అంటే నిశ్చయన చరతి. మీ మనస్సు కూడా అలాగా పలు విధములుగా అనేక దిశల్లో లాగేస్తుంటది మనస్సు అంట. చూడండి, మనకి చంటిపెట్టికి అలా మనం ఎత్తుకుని వెళ్తాం, అలాగా కిందకి ఏలబడిపోతారు వాళ్ళు. నాకు దింపు దింపు దింపు, అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తానని. పోన్లే, ఆయన బాధపడలేక ఆ బిడ్డకి కింద పెడితే అటు పరుగులు ఇటు పరుగులు, బాలకృష్ణులాగా. యశోదమాతకి ఎంత ఇబ్బంది పెట్టాడండి ఆయన. ఇప్పుడు కూడా ఆ కేసు తేలలేదు, యశోదమాత యొక్క పిటిషన్. ఎందుకు? అక్కడికి ఇక్కడికి పరుగులు తీసి తీసి ఆ అమ్మగారికి ఎంత ఆవేశపడ్డారు, ఆవిడ అలసిపోయారు. అందువలన చిన్నపిల్లలు ఎలాగైతే అటు ఇటు పలు విధములు పలు దిశల్లో ఎలాగైతే మనల్ని పరిగెత్తిస్తారో, మనసు కూడా చంటి బిడ్డ లాంటిదే. ఆ చంటి బిడ్డకి మీరు ఎలాగైతే శిక్షణ ఇచ్చి మెల్లగా వాళ్ళని కూల్చేస్తారో మీకు తెలుసు. ప్రతి తల్లికి తెలుసు ఈ సీక్రెట్. ఈ చాక్లెట్లు, బెల్లము, అల్లము, ఏవో అవి అల్లం కాదు సారీ బెల్లం పేరుతో వాళ్ళని మెల్లగా లొంగ తీసుకుంటారు చిన్నపిల్లల్ని తల్లులు. అదేవిధంగా మన మనసును కూడా మనము ఆ విధంగానే లొంగ తీసుకోవాలి. తత ఏతత్ నియమ్య అంటే ఎప్పుడైతే మనస్సు ఒక్కసారి అటువైపు లాగిందో వెంటనే పట్టుకోవాలి. చంటిపెట్టికి ఎలాగైతే రెక్క పట్టుకుని లాగుతామో మనము, వాడు ఏడుస్తున్నా వదలం మనం, అవసరమైతే వద్దు ఇది నీకు తప్పు అని. ఆ విధంగా మనం వెంటనే లాగాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? దానికి అలవాటు పడిపోయి ధ్యానం చేస్తున్నప్పుడు రామ రామ అంటే, అవును రామారావు మొన్న మనకు అప్పు తీసుకెళ్ళాడు 20,000 ఇవ్వలేదు కదా. ఆయన ఈ మధ్య బొంబాయి వెళ్ళాడు. బొంబాయిలో ఎక్కడో షేర్ మార్కెట్ బిజినెస్ చేశారు. కొత్త ఆఫీసు ముంబైలో నుంచి లండన్కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ వాళ్ళ అమ్మాయికి ఈ మధ్యన మ్యారేజ్ కూడా ఏదో వస్తున్నట్టుంది. అవును, వాళ్ళ అల్లుడు ఇప్పుడు న్యూయార్క్లో ఉన్నాడంట కదా. అంటే ఎప్పుడైతే రామారావు డబ్బులు అన్నారు వెంటనే పట్టుకోవాలి మనసుకి. ఓ నీకు రామారావుతో ఏం పని అండి, నీకు ఆత్మరావుతో చేయమంటే రామారావు అంటే ఏంటి, ఇక్కడ వెంటనే పట్టించుకోవాలి మనసును మనం. లేకపోతే అలాగే ఎంటర్టైన్ చేసామనుకోండి, మీరు ధ్యానం తప్ప ప్రపంచం అంతా గ్లోబల్ టూర్ అయిపోద్ది, మీకు అంతా గ్లోబల్ టూర్గా మారిపోద్ది. అందువలన తత అంటే ఎప్పుడు 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 ఎక్కడైతే మనస్సు బయటకు లాగుతుందో అప్పుడే అక్కడి నుండే వెంటనే మనస్సుని వెనక్కి లాగాలి. నియమ్యా లాగాలి. లాగేం చేయాలి? ఏం చేస్తారా? ఆత్మని ఏవ వశం నయేత్. నువ్వు రామారావు చింతన కాదు, ఆత్మరావ చింతన చెయ్యి. నువ్వు అటు ఎల్లకు, ఇక్కడ రా నాయన. నువ్వు అక్కడ ఆడొద్దు బురద, నువ్వు రా, ఎదుగో నీకు చాక్లెట్లు, నీకు బెల్లం ఇస్తాం కదా చిన్నపిల్లలకి. ఏదో ఒకటి పిల్లలకి ఎలాగైతే మనం ఇవ్వాలో మనస్సుకు కూడా ఖాళీ ఉండదండి. మనసు ఖాళీగా ఉన్నదంటే చెప్పాను కదా, తేడా ఉన్నది మనకి అని అర్థం, జడ. అందువలన కొంతమంది ఏమంటారంటే, స్వామీజీ అస్సలు మనసులో ఆలోచన ఉండకూడదు అంటారు. కొంత గురువులు కూడా అంటారు, అలా విన్నాను నేను. అది భగవాన్ శ్రీకృష్ణ తప్పు అంటున్నారు. ఎందుకు? ఆత్మ గురించి ఆలోచన చేసి తీరాలి. ఇంకా మీరు తప్పించుకొని వీల్లేదు. అంటే మనస్సు ఎప్పుడైతే బయట ఆలోచన చేయట్లేదో ఏదో ఒక ఆలోచన చేయాల్సిందే. ఏం ఆలోచన చేస్తుంది? ఆత్మ సంబంధించిన ఆలోచన చేయాలి. అందువలన అది చెయ్యలేదనుకోండి, మనసు జడంగా ఉంటుంది, ఖాళీగా ఎంప్టీగా జడంగా పడి ఉంటుంది. దాన్ని జడ సమాధి లేదా అజ్ఞాన సమాధి. అందుకే ఇప్పుడు యోగా మెడిటేషన్ పేరుతో జడ సమాధిని ఎవరైనా పొందొచ్చింది తప్ప ఆత్మ సమాధి ఎవరికి జరగట్లేదు. ఎందుకంటే ఋషులు యోగులే ఆత్మ సమాధిలో ఉండగలరు, సహజ సమాధిలో ఉండగలరు. రమణ మహర్షి మీరు చూడండి,
అందువలన వీరు బలవంతంగా హఠయోగం ద్వారా చేస్తున్నటువంటి మనస్సు చంపేసి మనసుని పూర్తిగా నాశనం చేసేసి మనోనాశ అంటారు మన వాళ్ళు. దీన్ని అజ్ఞాన సమాధి, జడ సమాధి అంటారు. అందువలన సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అజ్ఞానం ఏం మారదు, వాళ్ళు జడంగా ఉంటారు, వాళ్ళ రాగద్వేషాలు అన్నీ ఉంటాయి. కాబట్టి అది మనకొద్దు. మనం చిదానందరు బ్రహ్మ వర్చస్తో ఆత్మజ్ఞాన, ఆ యొక్క ఆత్మజ్ఞాన వెలుగులో చీకటి పటాపంచలైనట్టు ఆ యొక్క ఆత్మజ్యోతి అగ్నిలో సర్వము దగ్ధమైనట్టు ఉండాలా. ఇది అసలైనటువంటి శ్లోకం అన్నమాట. ఈ శ్లోకములో మనస్సుని మీరు భగవద్గీత ఏదైతే ఇప్పటి వరకు మీరు విన్నారో దాని యందు నింపాలి పూర్తిగా. అదే ఆలోచన. ఎలాగా? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. యోగారూఢుడు అన్నాం ఆయనకి, స్థితప్రజ్ఞుడు అన్నాం ఆయనకి. కాబట్టి అదే ఆ విధంగా పూర్తిగా ఒకే ఆత్మచింతన మాత్రమే చేస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటారు? ఆత్మాకార వృత్తి లేదా అఖండాకార వృత్తి అంటారనమాట. ఓకే. అయితే ఈ శ్లోకములో ఏవైతే భగవాన్ చెప్పారో మనస్సు నిలపడం ఇంకా కష్టంగా ఉంది. దీని గురించి అర్జునుడు మనకి సహాయం చేస్తున్నాడు. ఏంటి? మన డౌటు, మన సంశయము ఆయన ఆల్రెడీ అడిగేశారు కృష్ణ పరమాత్మ. ఏంటి? సంచలం హిమన కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. మనస్సు కట్టడి చేయడము మీరు చెప్పిన తేలిక కాదు కృష్ణ, నువ్వు బాగానే చెప్తున్నావు, నీకేమి ఇక్కడ నాకు కదా ఇబ్బంది అవుతుంది అని అర్జునుడు అడిగాడు మన తరపున ఆల్రెడీ. కాబట్టి దానికి సమాధానం భగవాన్ చెప్తున్నాడు. అది తర్వాత శ్లోకంలో వస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ సమస్య ఒక అర్జునుడిది కాదు అని గమనించాలి మీరు అందరం. అందుకే యావత్తు సమస్త మానవాళి సమస్య ఇది. అందువల్లనే భగవద్గీతలో దాన్ని పెట్టడం జరిగింది. అది భగవద్గీత ఆ పరమాత్మ చిదానంద రూప పరమాత్మ కృష్ణ ముఖము ద్వారా వెలువడింది. అందుకేనది సంచలం మనః నిశ్చరతి అంటే సహజంగానే మనస్సు ప్రాపంచిక విషయాల వెంట పరుగులు తీస్తుంది. కాబట్టి దాన్ని మెల్లగా తీసుకొచ్చి ఆత్మచింతనలోకి పెట్టాలి. అందువలన ఇది ఎప్పుడైతే చేస్తారో ఏమవుతుంది? అప్పుడు మీకు ఇక మనస్సు సెపరేట్గా ఉండదు, ఆత్మతో కలిసిపోతుందా అర్థం. చెప్పాము, గుర్తుందా? అయస్కాంతం దగ్గరకు వచ్చేటప్పుడు ఇనుము, కానీ అయస్కాంతం రాపిడి చేసి 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 ఇనుమేమవుతుంది? అయస్కాంతం అయిపోతుందండి. అలాగా ఎప్పుడైతే పూర్తిగా ఆ యొక్క ఆత్మచింతనతో నిండిపోయిందో ఇక మనస్సు వేరు, బుద్ధి వేరు, శరీరం వేరు, ప్రపంచం వేరు మరి ఉండదు. ఏమవుతుంది? బ్రహ్మైవ కేవలం సర్వం అని అవుతుంది అన్నమాట. అంటే మొత్తం సర్వం కలు ఇదం బ్రహ్మమయం జగత్ అవుతుంది అనమాట. అప్పుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి రేరే బ్రహ్మమయం జగత్ అంటాడు ఆయన. అందువలన అంత బ్రహ్మ కంటే వేరుగా ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఆత్మని ఏవ వశం నయ్యేత్తు, ఆ మనస్సుని ఆత్మలో తీసుకురావాలి. ఎలా? మనం మెల్లగా శనై చెప్పాము అంతే. దీన్ని ఆత్మ ధ్యానము లేదా అఖండాకార వృత్తి అభ్యాసం అంటారనమాట. అయితే దీని వలన మనకు కలిగే ఫలం ఏమిటి, లాభం ఏమిటి ఇప్పుడు చెప్తున్నారు భగవాన్. ప్రశాంత మనసం హేనం ప్రశాంతమనసం హ్యేనం ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం యోగినం సుఖముత్తమం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం
उपैति शान्तरजसम् उपैति शान्तरजसम् బ్రహ్మభూతమకల్మషం ब्रह्मभूतमकल्मषं ब्रह्मभूतमकल्मषं ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमं प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ఉత్తమం. ఈ శ్లోకం చాలా మంచి శ్లోకము. అంటే ఈ నిధిధ్యాసనం మీరు విజయవంతం అయితే మనస్సు ఎప్పుడైతే బయటికి లాగిన వెంటనే అలర్ట్గా దాన్ని పట్టుకొని దాని పిలక పట్టుకొని ఎలాగో చెయ్యి పిలక ఎలాగైతే మనం పిల్లలకి ఎలాగ తీసుకుంటామో వెంటనే దాన్ని అలర్ట్గా పట్టుకొని ఆత్మధ్యానం పెడుతుండాలి. మళ్ళీ వెళ్తుంది మనసు బయటికి, మళ్ళీ పట్టుకొని లాగాలి. ఎన్నిసార్లు అడక్కండి, అది మన డ్యూటీ, కర్తవ్యం. అలా చేస్తే చేస్తే లాస్ట్ చివరికి మనసు ఏమంటారు తెలుసా? అబ్బా వీళ్ళు నా మాట వినరండి, ఎందుకు వీళ్ళతో పోరాటం, ఈ టగ్ ఆఫ్ వార్, మా స్వామి చెప్పిన మాట వింటే మంచిదేగా. అంటే మీరే స్వామి అన్నమాట. ఆత్మీయ అసలైన స్వామి, మిగతా అన్ని అస్వాములే. కాబట్టి అప్పుడు మీ మాట విని మీ స్వాధీనంలోకి వస్తుంది మనస్సు. అప్పుడు ఎలాగైతే ఆ వ్యక్తికి ఆ యొక్క కంచు స్తంభం దగ్గర శక్తి ఎలాగైతే స్వాధీనంలోకి వచ్చిందో మనస్సు మీ స్వాధీనంలోకి వస్తుంది అన్నమాట. అయితే ప్రశాంత మనసం శాంత రజసం అకల్మషం అన్నారు. ఏంటి ప్రశాంత మనసం అంటే మీలో ఉన్నటువంటి తామసిక రాజసిక ఈ రెండింటి నుండి పూర్తిగా మీరు ప్రక్షాళన అయిపోయిందండి మనస్సు, అంతఃకరణం నుండి. అకల్మషం ఇటువంటి ఆ మలం అంటే ఏంటి? కామ క్రోధ లోభ మోహ మదమాచారాలు ఈర్ష్య ఇవన్నీ లోపల దాక్కుని ఉంటాయి అన్నమాట, అవకాశం కోసం. అవన్నీ పూర్తిగా నాశనం అయిపోయినాయి. కాబట్టి బ్రహ్మభూతం అంటే ఎప్పుడు మారనిది, అంటే రాకపోకలు లేనటువంటి ఆత్మ చైతన్య స్ఫురణం ఉన్నది కదా, దానికి అధిష్టానంగా, ఆ అధిష్టాన భూతంగా మనస్సు లేదు, బుద్ధి లేదు, అవి కూడా ఆ బ్రహ్మభూతంగా మారిపోతాయి అన్నమాట. ఏనం యోగినం హి ఆ స్థితిని ఉత్తమం సుఖం ఉపైతి అంటే ఆ సుఖం ఉన్న చూడండి, దాన్ని పదాలతో మాటలతో చెప్పలేనిది. ఎందుకు? అది అనంత సుఖం అండి. అనంత సుఖం ఏమని చెప్తారు అంటే ఒక చిన్న ఉదాహరణ. ఒకసారి తుఫాను లాంటి వచ్చి, సునామీ తుఫాను లాంటి వచ్చి సముద్రం నీరు కూడా బావిల్లో నిండిందంట. ఒకసారి కొంత సమయానికి కొన్ని గంటలకి ఆ నీరంతా వెనక్కి వెళ్ళిపోయింది. అయితే సముద్రంలో ఉంటున్న కప్ప నూతిలో ఉన్న కప్పతో పాటు కొంతకాలం ఆ బావిలో ఉండాల్సి వచ్చింది. అయితే నూతిలో ఉన్న కప్పలేంటి? లోకల్. మరి సముద్రం చూసిన కప్ప నాన్ లోకల్. అందువలన ఈ లోకల్ నాన్ లోకల్ గొడవ అక్కడ జరిగింది అన్నమాట. ఎక్కడ? బావిలో. అయితే బావిలో కప్ప అంటుంది, హూ ఆర్ యూ, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటాను. నేను మహాసముద్రం నుంచి వచ్చానంట. మహాసముద్రం అంటే పెద్ద సముద్రం అండి అక్కడ. అంటే సముద్రం అంటే ఇప్పుడు నా నూతిలో ఉన్న ఈ మూల అంత ఉంటుందా, అంత కార్నర్ ఇంత ఉంటుందా మహాసముద్రం? ఏం మాట్లాడుతున్నారండి, ఈ మూలంతా ఏంటండి బాబు, అది చాలా పెద్దది. అంటే ఇప్పుడు ఈ బావిలో సగభాగం ఉంటుందా అని అక్కడ నుండి అక్కడికి ఒక గంతు జంపింగ్ చేసి చూపెడుతుంది అనమాట సముద్రం కప్పకి. లాస్ట్ చివరికి అసలు నీ బావి తగలయ్య, మహాసముద్రం అంటే అసలు అనంతము, అసలు నీకు చూడడానికి కూడా అర్థం కాదు, నువ్వు చూసినా అర్థం కాదు అన్నది అనమాట ఆ సముద్రం కప్ప.
వెంటనే బావిలో గొప్ప కోపం వచ్చి నువ్వన్నీ అబద్ధాలు ఆడుతాను, నా బావి కంటే ఈ సృష్టిలో అతిపెద్ద జలాశయం ఎక్కడ ఉండబోదు అని నిర్ణయించింది ఎవరు? బావి కప్ప. ఆ విధంగా సముద్రం కప్పకి నెట్టేసింది బయట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ బయట ఈ బెల్లం నీళ్ళు సప్పరించుకొని ఈ ఎర్రగడ్డ, బేగంపేట, కోటి బజార్లో మనం కొన్ని వస్తువులు, జిలేబీలు, గులాబ్ జామ్స్ ఇవి తింటూ వీటి వల్ల వచ్చినటువంటి సుఖాలు మనకు తెలుసు. ఒక్కసారి ఆత్మానందం అంటే ఎంత ఉంటుంది? అయితే మన ప్యారడైజ్ బిర్యానీ తిన్నంత ఉంటుందా? ఏం బిర్యానీ, నీ ఆనందము, నీ సుఖం ఏంటి? అనంత సుఖం ఎక్కడ అంటున్నారు అన్నమాట. అనంతము, ఆత్మస్వరూపం అనంతం కాబట్టి దాని స్వరూప ఆనందం కూడా అనంతమే. కాబట్టి ఉత్తమం సుఖం, ఉత్తమం అంటే అనంతమైనటువంటి సుఖం, దానికి చెప్పనలివి కాదు. ఎందుకు ఈ యొక్క ఫలం మీకు కలిగింది అంటే, మీకు ఆత్మజ్ఞానం ఉన్నా కూడా దాని యొక్క ప్రయోజనం మధ్యలో కొన్ని ఆటంకాలు ఉన్నాయన్నమాట. ఆ ఆటంకాలు, ప్రతిబంధకాలు పోగొట్టుకోవడానికే మనము నిధిధ్యాసనం చేశాం. నిధిధ్యాసనం చేయడం వలన మీ జ్ఞాన నిష్టకి, మీ జ్ఞాన ఫలానికి మధ్య ఉన్నటువంటి ఆ తెర తీసేయడమైంది. అప్పుడు మీకు అనంతమైన ఆత్మానంద అనుభూతి కలుగుతుంది అన్నమాట. బ్రహ్మానంద అనుభూతి అంటారన్నమాట దీన్ని. దాన్ని అనంతము. ఎందుకు? బ్రహ్మ ఆత్మ అనంతము కాబట్టి వాటి స్వరూపానందం కూడా అనంతమే. చిదానంద రూప శివోహం శివోహం. అప్పుడేంటి? మీకు ఇంకేవి కల్మషాలు ఏంటి? పాపాలు అంటే ఏంటి? నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేద నా యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త చిదానంద రూప శివోహం శివో. ఆ చిదానంద రూప స్థితిలో ఇంక కల్మషాలు ఎక్కడ ఉన్నాయి? ఈ తామసిక, రాజసిక అన్నీ పోయి ఈవెన్ సత్వగుణం కూడా దాటి వెళ్ళిపోయారు. అంటే మీరు గుణాతీతులు అన్నమాట ఈ స్థితిలో. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.